హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి పిడుగు విహాన్ష్. ఈరోజు మేము వీకెండ్లో బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ అయితే వచ్చేసాం. విహాన్ష్ని తీసుకొని జూలో ఉన్న జంతువులన్నీ చూద్దామని ఇక్కడికి వచ్చేసాం. ఇదేనండి పార్క్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్తే పార్క్లోకి వెళ్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పార్క్ ఎంట్రన్స్ పక్కనే బస్ స్టాండ్ కూడా ఉందండి. కేఎస్ఆర్టీసీ వాళ్ళది. బస్సెస్ కూడా రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాయి, నో ప్రాబ్లం. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. చాలా పెద్దగా ఉంది కార్ పార్కింగ్. మనకు అసలు ప్రాబ్లం ఉండదు. కార్ పార్కింగ్ దగ్గర నుంచి నడుచుకుంటూ మనం జూ దగ్గరికి వచ్చేయచ్చండి. ఇవి సఫారీకి వెళ్ళే బస్సులు అనమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే కొద్దిగా లోపలికి వెళ్తే జూ ఎంట్రన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ బోర్డు మీద టికెట్స్ మెన్షన్ చేశారు, ప్రైజెస్. నేను ఇక్కడ మెన్షన్ చేశానండి, కింద చూడండి. వీకెండ్స్లో ఒక ప్రైజ్, వీక్ డేస్లో ఒక ప్రైజ్ ఉంటుంది. ఇది జూకి సఫారీకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే రానివ్వరండి. అలాగే పాలిథిన్ కవర్స్ని కూడా రానివ్వరు. పేపర్ కవర్సే తీసుకెళ్ళాలి. బయట పేపర్ కవర్స్ దొరుకుతాయి షాప్లో, అవి తీసుకొని రమ్మని చెప్తారు. సో అవి వెళ్ళి తెచ్చుకోవాలి మనం. ఇది సఫారీకి జూకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్తే సఫారీ అండ్ స్ట్రైట్గా వెళ్తే జూ వస్తుంది. అండ్ సఫారీకి వెళ్ళాలా జూకి వెళ్ళాలా అనేది మీ ఇష్టం, ఫస్ట్ ఏది వెళ్తారనేది. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. ఇది టికెట్స్ దొరుకుతాయి, ఇక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి సఫారీకి మేము లైన్లో కూర్చున్నాము, వెయిట్ చేస్తున్నాము సఫారీకి వెళ్ళడానికి. ఫస్ట్ మేమైతే సఫారీకి వెళ్ళాలనుకున్నాము. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అంత టైం ఏం పట్టదండి, ఎందుకంటే చాలా బస్సెస్ ఉంటాయి. సో మేము తొందరగానే వెళ్ళిపోయాము. అండ్ బస్లో మాకు ఫస్ట్ సీటే దొరికింది, అది ఇంకా అదృష్టంగా భావిస్తున్నాము. ముందు కూర్చొని చూస్తుంటే వ్యూ అయితే అద్భుతంగా ఉందండి. అండ్ సఫారీలో వెళ్తుంటే భలే ఉంది, చాలా నచ్చింది నాకైతే. ఫస్ట్ అయితే మాకు ఎలిఫెంట్స్ కనిపించాయి. ఇలా విండోలో నుంచి చూడాలన్నమాట. బాగానే కనిపిస్తాయి, చాలా దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తాయి మనకి. విహాన్స్ చూస్తున్నాడు విండోలో నుంచి. మా వాడికి కోల్డ్ కూడా స్టార్ట్ అయ్యింది, అందుకే ముక్కు నలిపేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, బేబీ ఎలిఫెంట్ కూడా ఉంది, అప్పుడే పుట్టిందంట. ఇక్కడ చూసారా జింకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. జింకలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక జింక, ఇది ఒక రకమైన జాతికి చెందిన జింక అనమాట. ఇది రోడ్డు మీద వెళ్తూ ఉంది. అండ్ రోడ్డు మీద వెళ్తుంటే బాగా కనిపిస్తాయి అన్నమాట, ఇంకా దగ్గరగా కనిపిస్తాయి. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ గేట్స్ ఓపెన్ చేస్తున్నారు. అన్నిటికీ సపరేట్ ప్లేసెస్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, బెంగాల్ టైగర్ ఎంత పెద్దగా ఉందో అసలు. అది మా బస్ పక్క నుండే వెళ్ళింది, చాలా పెద్దగా ఉందండి. ఆ RRR సినిమాలో చూపిస్తారు కదా, అంత పెద్దగా ఉంది అది. ఆ దగ్గర నుండి చూస్తుంటే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. సఫారీకి వెళ్ళినందుకు అబ్బా సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, కొన్ని టైగర్స్ దూరంగా ఉన్నాయి. కొన్నిటిని బయటకు వదులుతుంటారనమాట, అవి తిరుగుతూ ఉంటాయి. మనం సఫారీకి వెళ్ళినప్పుడు అవి బయట రోడ్స్ మీద తిరిగినప్పుడు మన బస్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ అది అదృష్టం కొద్దీ ఒక్కొక్కసారి మాత్రమే జరుగుతుంటాయి, అన్నిసార్లు జరగవు అనమాట. ఇక్కడ చూడండి, ఒక లయన్ ఉంది, చెట్టు కింద పడుకొని ఉంది. అండ్ ఇక్కడ ఇంకో లయన్ కూడా ఉంది. అండ్ కొద్దిగా దగ్గరగానే ఉన్నాయి, ఇవి బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఒక చిరుత పులి, చీతా బస్ ముందర నుంచే వెళ్ళింది. బాబోయ్ అనిపించింది దాన్ని చూస్తుంటే, ఎంత అద్భుతంగా ఉందో ఆ ఫీలింగ్ అసలు. అంత దగ్గర నుండి అవి మన పక్కనే వెళ్తుంటే చాలా బాగుంది. అండ్ సఫారీ అయితే నాకు చాలా నచ్చేసింది. నేను ఎప్పుడూ వెళ్ళలేదు సఫారీకి, ఇదే ఫస్ట్ టైం. సఫారీ కంప్లీట్ అవ్వగానే బటర్ఫ్లై పార్క్ దగ్గర మనల్ని వదిలేస్తారండి. మనం అక్కడ అన్నీ చూసుకొని మళ్ళీ జూలోకి ఎంటర్ అవ్వచ్చు. జూలోకి ఎంటర్ అవ్వగానే మేము లంచ్ చేసాము. లంచ్ అనేది మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. నేను పులిహోర తెచ్చాను. ఫుడ్ అనేది అక్కడ అంత బాగోదని అన్ని వీడియోస్లోనూ చూశాను. సో అందుకని నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను. అండ్ జూలోకి ఎంటర్ అవ్వగానే ఇలా జీబ్రాస్ అండ్ జిరాఫీస్, డీర్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, మా వాడు డాన్స్ చేస్తున్నాడు పుష్ప సాంగ్కి. పుష్ప అంటే పిచ్ అనమాట. సో తనే సాంగ్ పాడేసుకొని డాన్స్ చేసేస్తున్నాడు. జింకలు అయితే చాలా ఉన్నాయండి, సఫారీలో కూడా చాలా ఉన్నాయి, అలాగే జూలో కూడా చాలా ఉన్నాయి. అండ్ మా వాడు పైన ఎక్కి మరీ జింకల్ని చూస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, హిప్పోపోటమస్ ఉంది. అండ్ ఇక్కడ 2 హిప్పోపోటమస్లు ఉన్నాయి, అటు సైడు ఇటు సైడు ఉన్నాయి. అవి అస్సలు బయటికే రావట్లేదు చూద్దామంటే. అండ్ సౌండ్స్ కూడా చేస్తున్నాయి. అండ్ చాలా బాగా అనిపించింది ఆ సౌండ్ వింటుంటే.
హిప్పోపోటమస్‌ని నీటి ఏనుగు అని కూడా అంటారు కదా! సో, వాటిని బయటకొస్తాయేమో చూద్దాం అవి ఏ సైజులో ఉన్నాయి అంటే అవి అస్సలు రావట్లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక బెంగాల్ టైగర్ కూడా ఉందండి జూలో. అండ్ దగ్గరగా చూడొచ్చు మనం. కొద్దిసేపు ఆగి అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ బీర్ ఉందండి. అదేనండి ఎలుగుబంటి. మీకు కనిపిస్తుందా? చాలా దూరంగా ఉందది. అండ్ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. అండ్ అది సౌండ్స్ కూడా చేస్తుంది. చాలా బావుంది దాని సౌండ్ అది. విహాన్ష్‌కి కనిపియట్లేదనమాట. సో, కిందున్నాడు ఆయన. అండ్ ఇక్కడ చూడండి ఒక పీకాక్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఒక వెరైటీ బర్డ్ ఉంది. దాని నేమ్ ఏంటో నాకు కూడా తెలీదు సరిగా. చాలా బావుంది. అక్కడ 2 బర్డ్స్ ఉన్నాయి. భలే ఉంది అనమాట చూడ్డానికి అది. అండ్ ఇక్కడ చూడండి క్రొకొడైల్స్ ఉన్నాయి. అవి కూడా కొద్దిగా దూరంగా ఉన్నాయి. అండ్ విహాన్ష్‌కి అస్సలు కనిపియట్లేదు. ఓకే. ఇంకా విహాన్ష్ అలసిపోయాడు. ఇంకా చాలు మమ్మీ ఇంటికెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇదేనండి బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్. అండ్ మీకు కూడా నచ్చితే మీరు కూడా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.